తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, బైబిల్లోని ఈ ఒక్క శక్తివంతమైన వాక్యం కాలాలను అధిగమించి అసంఖ్యాకమైన విరిగిపోయిన జీవితాలకు ఆశాదీపాన్ని నింపింది. ఎన్నో చీకటి రోజులలో ఈ మాటలు దారి తప్పిన ఆత్మలను తిరిగి సరైన మార్గంలో నిలబెట్టాయి. అంతులేని కన్నీళ్లకు ఇది ముగింపు పలికింది. ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన ఎందరికో నూతన జీవితాన్ని ప్రసాదించింది. మానవమాతృలకు అసాధ్యమనిపించిన ఎన్నో పరిస్థితులను దైవిక శక్తితో సాధ్యాలుగా మార్చివేసింది. ఈ మాటలలో దాగి ఉన్న విశ్వాసం యొక్క అద్భుత శక్తి అపారమైనది. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, మార్త జీవితంలో జరిగిన సంఘటన దీనికి గొప్ప ఉదాహరణ. యేసయ్య ఈ మాట ఆమెతో పలికిన సమయానికి పరిస్థితి పూర్తిగా చేజారిపోయినట్టు కనిపించింది. ఆమె సోదరుడు లాజరు చనిపోయి 4 రోజులైంది. అతని శరీరం సమాధిలో ఉంది. చుట్టూ దుఃఖం, నిరాశ, భరించలేని కన్నీళ్లు మరియు ఇక ఏ ఆశ లేదు అనే నిస్పృహ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ వాతావరణం అంతా తీవ్ర విషాదంతో నిండిపోయింది. మార్త హృదయం బద్దలైనంత పని అయింది. ఆమె నమ్మిన దేవుడు కూడా తమను విడిచిపెట్టాడేమోనని క్షణకాలమనిపించింది. కాని యేసు పరిస్థితి యొక్క బాహ్య రూపాన్ని చూడలేదు. ఆయన లోతైన సత్యాన్ని దర్శించాడు. మార్త హృదయంలో దాగి ఉన్న ఆ క్షణంలో కొద్దిగా మసగబారిన ఆమె విశ్వాసాన్ని చూశాడు. అందుకే ప్రభువు ఆమెతో కారుణ్యంతో దృఢమైన స్వరంతో ఇలా అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని. ఈ మాటలు కేవలం ఊరట పలకడం కాదు, అవి ఒక దైవిక వాగ్దానం, ఒక అద్భుతానికి నాంది. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఈరోజు మీ పరిస్థితి కూడా లాజరు సమాధి వలె నిరాశాజనకంగా కనిపిస్తోందా? మీ జీవితంలో, మీ కుటుంబంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని అగాధంలోకి నెట్టేస్తున్నాయా? లేదా భరించలేని అనారోగ్యం మీ శరీరాన్ని, మనస్సును బలహీనపరుస్తోందా? మీరు కలలు కన్న ఆశలన్నీ అడువంటిపోయాయా? మనుష్యులు, మీ శ్రేయోభిలాషులు సైతం ఇది ఇక జరగదు, దీనికి పరిష్కారం లేదు అని మీకు స్పష్టంగా చెప్పేశారా? అయినా గుర్తుంచుకోండి ప్రియమైన స్నేహితులారా, మానవ ప్రయత్నాలు ముగిసిపోయిన చోట, మనిషి నిస్సహాయంగా తలవంచిన చోట దేవుని అద్భుతమైన మహిమ ప్రారంభమవుతుంది. మీ బలహీనతలు, మీ అసాధ్యాలు ఆయనకు ఒక అవకాశంగా మారుతాయి. దేవుడు మీ శక్తి సామర్థ్యాలను అడగడం లేదు. మీ దగ్గర ఎంత బలం ఉంది, ఎంత జ్ఞానం ఉంది అని ఆయన లెక్కించడు. ఆయన అడుగుతున్నది కేవలం మీ విశ్వాసాన్ని. మీ దగ్గర ఒక చిన్న ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. అది ఎంత చిన్నదైనా సరే, ఆ విశ్వాసం దేవుని సర్వశక్తివంతమైన చేతిలో పడితే అది ఊహించని అద్భుతాలను సృష్టిస్తుంది. ఆ చిన్న విశ్వాసం హిమాలయ పర్వతాలను కూడా కదిలించగల శక్తిని కలిగి ఉంటుంది. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, చరిత్రలో ఎందరో విశ్వాసవీరులు దీనికి నిదర్శనం. సముద్రం ముందు నిస్సహాయంగా నిలిచిపోయిన మోషే తన ప్రజలతో సహా దేవునిపై దృఢ విశ్వాసం ఉంచాడు. అద్భుతంగా ఎర్ర సముద్రం రెండుగా చీలి వారికి మార్గం తెరుచుకుంది. భయంకరమైన అగ్నిగుండంలోకి విసిరివేయబడిన 3 యువకులు షెడ్రకు, మేషాకు, అబెద్నెగోలు దేవుణ్ణి నమ్మారు. దేవుడు వారితో నిలిచి అగ్ని వారిని స్పృశించకుండా కాపాడాడు. బలహీనమైన పశువుల కాపరి అయిన దావీదు, మహాకాయుడు, అజేయుడు అనిపించిన గొల్యాతు ముందు నిలబడడానికి దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం గొల్యాతును నేలకూల్చింది. మార్త కూడా తన సోదరుడు లాజరు చనిపోయినా యేసు మాటలపై విశ్వాసం ఉంచింది. చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు, సమాధి నుండి బయటికొచ్చాడు. కాబట్టి ఈరోజు మీరు కూడా ఎలాంటి భయానికి లోనవ్వకండి. కళ్ల ముందు కనిపిస్తున్న ప్రతికూల పరిస్థితులను చూసి కుంగపోకండి. కనిపించేవి కాదు, దేవుడు మీకోసం చేయబోయే అద్భుతమైన కార్యాలను నమ్మండి. ఎందుకంటే దేవుని మహిమను చూడాలంటే ముందుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలని ఎదురు చూడకూడదు. వాటికంటే ముందుగా మన హృదయంలోని విశ్వాసం మారాలి, అది బలపడాలి. మన ఆలోచన విధానం మారాలి,
అప్పుడు మాత్రమే దైవిక శక్తి మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈరోజు ప్రభువు మీకు స్వయంగా చెబుతున్నాడు, మీ హృదయంలోకి ఈ మాటలను స్వీకరించమని. అప్పుడు దేవుని అద్భుత కార్యాలను నీవు కళ్ళారా చూచెదవు, ఆయన కృపలో వర్ధిల్లెదవు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి, ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.